ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన బ్రేక్ఫాస్ట్ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఈ పథకం మరింతగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇక్కడి ప్రభుత్వం మాత్రం అమల్లో ఉన్న పథకాన్ని రద్దు చేయడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని విస్తరించాల్సింది పోయి రద్దు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ మతిలేని నిర్ణయాన్ని పునర్సమీక్షించుకొని పథకం తిరిగి అమలు చేయాలని కేటీఆర్ కోరారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్ చెప్పండి, కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కేటీఆర్ కోరినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను పరిష్కరించేందుకు అనేక కార్యక్రమాలు చేశారో అందులో మనబడి లాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా నాణ్యమైన సన్న బియ్యంతో ప్రతి విద్యార్థి కడుపు నిండేలా అన్నం పెట్టడానికి నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే పౌష్టిక ఆహారం ఇవ్వాలి, విద్యార్థులకు ఉదయం టిఫిన్లు చాలా సాధించాలని భక్తులతో జీవితం వెల్లడిస్తున్న తల్లిదండ్రులకు ప్రారంభించిన విద్యార్థులకి ఒక పౌష్టికమైన ఆహారం ఇవ్వాలని చెప్పేసి ఉదయం సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కూడా ప్రారంభించారు. సీఎం బ్రేక్ఫాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం గత సంవత్సరం అయితే అలా కార్యక్రమం విజయవంతమైంది. చాలా మంది విద్యార్థులు ఎవరైతే స్కూల్ మానేశారో వారందరూ కూడా విద్యార్థులంతా కూడా మళ్ళీ బడిపాట పట్టారు. బడిపాట వర్గంలో భాగంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పౌష్టికమైన ఆహారాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ప్రజాపాలన ఇంద్రియ రాజ్యం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాడు బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని రద్దు చేసింది. రద్దు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మరోసారి కూడా ప్రభుత్వానికి కోరారు, వినియోగించారు. ఎందుకంటే ఒక పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు అందించేందుకు ఆనాడు బీఆర్ఎస్ పథకం రద్దు చేయడం అంటే ఏంటి చెప్పేసి కూడా ప్రశ్నించారు. తమిళనాడు లాంటి రాష్ట్రంలో మొదటగా కొన్నింటికి పరిమితం చేసి కొన్నింటికి పరిమితం చేసిన బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంటే అక్కడ ఇది ముఖ్యమంత్రి స్టాలిన్ ఇక్కడ మాత్రం ఎందుకు రద్దు పరిస్థితులు ఇప్పటికైనా ఇక్కడ ప్రభుత్వం ఆలోచన చేసి విద్యార్థులకు పౌష్టికమైన ఆహారం అందించే సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు భారత్ వాసులు విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికరమైన పోషకాలున్న బ్రేక్ఫాస్ట్ అందించడానికి గత ప్రభుత్వం చొరవ చూపించి ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని అట్లే కొనసాగించాలని విద్యార్థుల పరిస్థితి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేటీఆర్ ఎక్స్గా ప్రభుత్వానికి డిమాండ్ చేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి ఎదురు కొనసాగించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు ఏదైతే పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా మంది ఈ పథకం పట్టుకోవడం వల్ల చాలా పరిస్థితి నాటి ముఖ్యమంత్రి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా అందించింది. చాలా మంది మన విద్యార్థులందరూ కూడా కలుపుని చదువుకోవాల్సిన అలాంటి పరిస్థితులు ఎందుకు రద్దు చేయడం ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై పరిశీలించి ఏదైతే మళ్ళీ ప్రారంభించి ఈ కార్యక్రమానికి అవసరం లేకుండా యథావిధిగా సీఎం బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి కేటీఆర్ చేపట్టించారు. ఏదైతే గత స్టాలిన్ ప్రభుత్వం తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం అది ఇండియా కూటమి అలాంటి స్టాలిన్ ప్రభుత్వం దాన్ని విస్తరిస్తుంటే ఇక్కడ మాత్రం ఎందుకు అభివృద్ధి అని చెప్పి కూడా ఆలోచన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ కేటీఆర్ ఇప్పటికైనా ఆలోచించి దీనిపై ఏదైతే ఈ పథకం కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పి ఇప్పటికైనా పథకం ఎవరైతే కొనసాగించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.